Hey guys, so now I'm gonna react on the video temper code scene. But before I start, hello everyone, I'm Monali Naik and welcome to my channel नखरे वाली मोना. और अगर आपने मुझे अभी तक सब्सक्राइब नहीं किया होगा तो प्लीज टू सब्सक्राइब माय चैनल. So let's go. काजल अग्रवाल. Very angry. His anger is looking on his face. మీరు సబ్మిట్ చేస్తారన్న ప్రూఫ్ ఎక్కడ? జడ్జి గారు ప్రూఫ్ ఏదని అడుగుతున్నారు. Oh my god. వేర్ ఇస్ ద ప్రూఫ్? ప్రూఫ్ నేనే ఎవరన్నా ప్రత్యక్ష సాక్షిని. నువ్వు చూసావా? ఆ నలుగురు దీప్తిని మానభంగం చేయటం నువ్వు చూసావా? నలుగురు కాదు యువర్ ఆనర్, దీప్తిని మానభంగం చేసి చంపింది 5గురు. Oh. ఆ 5వ వాడు ఎవడో కాదు, నేనే. Oh. So that's the scene. That's the. మేము 5గురు కలిసి ఆ అమ్మాయిని కిడ్నాప్ చేశాం. మేము 5గురు కలిసి ఆ అమ్మాయిని రాక్షసంగా హింసించాం. సూదులతో పొడిచాం సార్, బ్లేడులతో కోసాం సార్. 1, 2 కాదు యువర్ ఆనర్, 40 రోజుల అమ్మాయికి నరకం అంటే ఏంటో చూపించాం. సంపేమని బతికిలాడాయి సార్. తన అలా అడుగుతుంటే మా అందరికి ఆనందంగా ఉండేది. చేతి కేవలం కదా సార్. వాళ్ళలో నువ్వు అక్కడ పోయినప్పుడు వాళ్ళ మీద కేసు ఎందుకు పెట్టావు? తప్పడిగా సార్ ఇవ్వలేదు. వాళ్ళకి నాకు చెడు పెట్టండి, బ్లాక్ మెయిల్ చేద్దాం డిసైడ్ అయ్యా. సీడీ ఉందని అబద్ధం చెప్పా, నమ్మలేదు సార్. కేసు పెట్టా, భయపడి పారిపోయారు సార్. నిన్న కోర్టులో నేను పెట్టింది బ్లాక్ సీడీ అని మీ అందరికి తెలిసిపోయిందండి. ఆయన ఇంకో ప్రూఫ్ అని అబద్ధం చెప్పా. నిన్న రాత్రి నన్ను చంపించడానికి ట్రై చేశారు సార్, రక్తాలు తెల్ల కొట్టించారు సార్. చచ్చిపోయిన వదిలేసి వెళ్ళిపోయారు. చావుగా వెళ్ళి నాకు అప్పుడు అర్థమైంది సార్, ఆ అమ్మాయి ఎంత నరకయాతో అనుభవించిందో అని. పశ్చాత్తాపం మొదలైపోయింది. చావలసిన నేను ఎందుకు బతుకున్నాను అనిపించింది. ఇన్ని కోట్ల మంది జనం, దేవాలయం లాంటి కోర్టు, దేవుడు లాంటి మీరు, మీ అందరికీ నిజం చెప్పడానికి బతుకున్నాను అనిపించింది సార్. ఇప్పుడు కూడా సార్ ఎలా కొందరు ట్రై చేశారు సార్ బయట కోర్టు పెట్టి మీద. ఇక నాకు డబ్బు వద్దు సార్, నాకు నిజం కావాలి సార్. మేము అందరం దీప్తికి చాలా అన్యాయం చేశాం సార్, మమ్మల్ని వదలొద్దు సార్. యాక్చువల్ గా మేము ఆ రోజు ఎత్తుకెళ్ళాల్సింది దీప్తిని కాదు సార్, మీ మనవరాలు సంధ్యని. Oh my god. Purposely saying it, right? కాదండి, సంధ్య సార్ గీతస్ కాలేజ్ 2nd ఇయర్ చదువుతుంది. రోజు గాజువాకి ట్యూషన్కి వెళ్తుంది. అసలు మేము వలేసిందే మీ మనవరాలు సంధ్య సార్. ఫిక్స్ అయిపోయాం సార్, రెక్కి మొత్తం అయిపోయింది. కరెక్ట్ గా ఎత్తుకెళ్ళాల్సిన రోజున సంధ్య రాలేదండి. ఈ దీప్తి దొరికింది. నేను వస్తానండి, కానీ మణిగానే సార్ ఒప్పుకోలేదు. దీప్తిని ఎత్తుకెళ్ళిపోదాం, ఇది మాత్రం అడిగి కదా. సంధ్య సంధ్య తర్వాత చూద్దాం ఉన్నాడండి. So he's trying to make that judge angry. మళ్ళీ వచ్చామండి సంధ్య కోసం, కానీ సంధ్య లేదంటండి, గుంటూరుకి వెళ్ళిందంట. మీ తమ్ముడింటికి అనుకుంటా సార్, ఆయన అక్కడే ఉంటారు కదండి. ఇంత క్రైమ్ చేస్తుంటే మీకు భయం అనిపించలేదా? దేనికి సార్ భయం? ఏం చేస్తారు మీరు? మహా అయితే లైఫ్ వేస్తారు. ఈ కోటి కాకపోతే ఇంకో కోటి సార్. 100 సెక్షన్లు ఉన్నాయి, 100 ఫిట్టింగ్లు ఉన్నాయి. సార్ ఒక అమ్మాయిని చూడగానే వెంటనే రేప్ చేయగలుగుతున్నాం సార్. మీరు వెంటనే శిక్ష చేయగలుగుతున్నారా? ఇంతెందుకు సార్, తప్పు చేశాం మేము ఒప్పేసుకుంటున్నాం. రేపో ఎల్లుండో 2 రోజుల్లో మీరు మమ్మల్ని ఊరి తీయగలుగుతారా? భారతదేశంలో ఎప్పుడు ఇలా జరగలేదు. 2 రోజులు ఊరేలా తీస్తామని మీరే అంటారు. Exactly. సార్ ఆల్రెడీ కంట్రీలో ఉరి శిక్ష పడ్డ ఖైదీలు 52 మంది ఉన్నారు సార్. ఏ సంక్రాంతిలో శివరాత్రిలో ఒక్కొక్కటి వేసుకుంటూ పోతే మా టోకెన్ నెంబర్ వచ్చేసరికి 25 ఏళ్ళు సార్. ఈలో ఎంతమంది సంధ్యాలు, ఎంతమంది డీటెయిల్ సార్. సార్ అందుకే సార్ ఈ దేశం అంటే అంత ఇష్టం నాకు. ఈ కంట్రీలో ఉండే ఫ్రీడమ్ ఏ కంట్రీలో ఉంటే చెప్పండి సార్ మీరు.
సార్ వీళ్ళందరి ముందు నేను తప్పు చేశానని నిజం చెప్పే దమ్ము నాకుండే తెల్లారేసరికల్లా మమ్మల్ని ఉరి తీసే దమ్ము మీకుందా? Oh, they got angry. Those gundas got angry. ఆర్డర్ ఆర్డర్ Oh my God, what will be the decision? Okay, I have reacted on the climax. భారత రాజ్యాంగం పట్ల గాని దేశం పట్ల గాని స్త్రీల పట్ల గాని ఏమాత్రం గౌరవం లేని ఈ ఐదుగురికి ఇంకొక క్షణం కూడా బతికే అర్హత లేదు. 24 గంటలు మించకుండా వీళ్ళని ఉరి తీయవలసిందిగా ఆదేశిస్తున్నాను. So he did everything for this reason. I am linking it now. అంటే ఏం చేస్తారు? ఊరు తీస్తారు. చచ్చిపో. నువ్వు నమ్మి నీకు బతుకుతుంది కదా. ఉంటే అట్టుండు లేదా ఇట్టుండు. Yeah. Oh my God. See, I had already reacted on climax scene of Temper, so I could link it properly that what must have happened and what not. So they have raped a girl for 40 days continuously. She was begging that at least kill me, but they were like torturing her, blades on her body. They hit her so badly, 40 days continuously. There was a CD, there was a sabut, you can say, a proof against them, but that was wiped out. No, I guess that they got that proof in the end by the climax scene, okay? So they couldn't prove. But here, the point which Junior NTR is saying, that is so right, that if he himself is saying that yes, I have done, or if it is proved, or if it is like everything is clear cut in front of us that this is done by this guys, then why don't we give them Fasi in 24 hours? We are having a record in India that we have never given Fasi to anyone in 24 hours or 1 day, 2 day, 1 week or something like that. Okay, so why is it so? If it is proven, if it is there in front of our eyes, if everything is crystal clear in front of our eyes, then why is it not happening in our country? Why? I'm so proud to be an Indian. He's saying that. So why? Because of this reason, the crimes are increasing continuously against women, and they are being tortured every minute, every second, every hour. Like, I have seen so many people having different opinion about. Some blame girls itself. Some are like, they are young, it happens and all. So if the girl is tortured by the death, like if her tongue is cut, if his spinal cord is damaged or whatever, they damage her or what, only then it will become headline. Or else every minute or every hour there are so many girls being, there are no kind of headlines or anything as such. So the main thing which our country needs is a strong rule for such kind of people, because I literally felt bad when he was saying so many things about how they tortured her, how did they behaved with her. Like recently also we have some recent cases जहाँ पे justice नहीं मिलती है, justice के लिए एकदम ही मतलब भीख मांगना पड़ रहा है, क्या नहीं करना पड़ रहा है. And just because they should get Fasi, Junior NTR is like, he said, okay, I was also involved with them, and we first decided to kidnap your daughter. He gave that anger to judge itself, and then we failed in our plan, and that's the reason we thought of kidnapping that other girl. So this is what he wanted to say, that if I challenge you, that if I am now admitting my mistake or whatever crime which I have committed, will you give me Fasi in 24 hours? And the first time I have heard, and my ears were pleased to hear that they literally declared that Fasi. So if that happens in real life, oh my god, we will be lucky to watch that then, because I really want that, man. This is like heartbreaking. Whenever I read about such things or hear about such thing, I really feel that kahan se aate hai ye baat.
जानवर हैवान क्या बोलूं मैं, जानवर भी बहुत अच्छे होते हैं लिटरली इफ दे आर बिहेविंग इन सच अ वे. This was my reaction on temper court scene. It made me very emotional. It gave me so many thoughts in my mind that what will happen, how do we tackle, what do we do, you know. Seriously, talking about acting case and all, yeah, Junior NTR, his voice and his anger on face and everything, the emotions on face was really good. Thank you for suggesting this video. Somewhere, I guess, via this video, we can spread some kind of awareness. We can charge people like, come on, get up, fight for the justice, and now the law and everything should be changed for the sake of goodness, at least for the sake of humanity, for the sake of everything, for the sake of women safety and everything. Okay, so this was my reaction on temper court scene. If you want more of Junior NTR reaction or South Indian scene reaction, do like this video as much as you can, share as much as you can, because on your video views I get to know that which videos do my audience like to watch and which not. So I come up with videos every day, so don't forget to like and subscribe and drop a comment in the comment section below. Baki parat mi alets ha. Bye.